So yesterday we know how to create a class, okay, and then how to create a properties. So we know the how to create a methods in a class, right? And we know how to access this class properties methods into another class. Okay. So ఇది స్టూడెంట్ క్లాస్. ఈ స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ స్టూడెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ స్టూడెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్ని ఈ ఆబ్జెక్ట్ ద్వారా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో దేర్ ఈస్ సమ్ అదర్ సినారియో. సో వితౌట్ ఆబ్జెక్ట్, ఓకే, అంటే ఏ క్లాస్ కైనా సరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ప్రాపర్టీస్ మెథడ్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎస్ వీ కెన్ యాక్సెస్. సో జస్ట్ వీ హ్యావ్ టు మేక్ దిస్ క్లాస్ స్టాటిక్ ఆర్ ఎనీ క్లాస్ ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నేమ్. ఈ ప్రింట్ నేమ్ అనేది నేను స్టాటిక్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ మెథడ్కి నేను స్టాటిక్ అని ఇచ్చాను. తర్వాత ఇంకొక మెథడ్ ఇక్కడ కూడా ఉంది కదా, స్టాటిక్ అని ఇచ్చాను. సో ఈ రెండింటిని సేవ్ చేస్తున్న ప్రింట్ నేమ్ అనేదాన్ని. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నేమ్ అని ఉంది, దీన్ని కూడా స్టాటిక్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఎప్పుడైతే మనం స్టాటిక్ ఇచ్చామో ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా స్టాటిక్ మెథడ్స్ ని స్టాటిక్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ program.cs లోకి వస్తే చూసారా, ఇమ్మీడియట్ గా నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఈ నేమ్ అనేది నాకు స్టాటిక్ మెంబర్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మనం యాక్సెస్ చేసే స్టాటిక్ మెంబర్స్ ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడు సేమ్ ఇదే, దీన్ని నేను ఎట్లా యాడ్ చేయాలి? నేమ్ అనేది స్టూడెంట్, క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ డాట్ అంటే నాకు ఆటోమేటిక్ గా ఆ ప్రాపర్టీ వచ్చేస్తుంది అనమాట. ఎందుకు? ఈ నేమ్ అనేది ఇప్పుడు స్టాటిక్ మెంబర్ కాబట్టి. ఓకే, సో ఐమ్ జస్ట్ రిమూవింగ్ ద ఆబ్జెక్ట్, యాడింగ్ ద క్లాస్ నేమ్. సో క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా క్లాస్ మెంబర్స్ ని మనం యాక్సెస్ చేయాలంటే ఒక్కటే వే, అదేంటంటే స్టాటిక్ పెట్టాలన్నమాట. స్టాటిక్ ప్రాపర్టీస్ కానీ స్టాటిక్ మెథడ్స్ కానీ జస్ట్ స్టాటిక్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అయితే ఇది ఏ సినారియోలో వాడాలి? ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాడాలి ఈ స్టాటిక్ మెంబర్. ఇప్పుడు స్టాటిక్ అంటే ఏంటంటే ఆ డేటా అనేది ఆల్వేస్ స్టాటిక్, అది మారదనమాట. అలాంటి సినారియోలో స్టాటిక్ మెంబర్స్ పెట్టుకొని ఫిక్స్డ్ వాల్యూ ఎక్కడున్నా సరే ఆ వాల్యూని చేంజ్ అవ్వదు. సో అలాంటి సినారియోలో స్టాటిక్ మెంబర్స్ ని యూజ్ చేసుకుంటాము. ఓకే, సో మెథడ్ కైనా క్లాస్ కైనా జస్ట్ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ అనే మెథడ్ చెప్పా కదా, సో ఇక్కడ వచ్చేసి క్లాస్ నేమ్ డాట్. సో ఇది ఏ క్లాస్ ఏ మెథడ్కి ఇచ్చాను? స్టాటిక్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నా వేరే స్టాటిక్ స్టాటిక్. సో ఏ మెథడ్కి అయినా సరే జస్ట్ స్టాటిక్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రింట్ నేమ్ అనే ఈ 3 మెథడ్స్కి ఇచ్చాను స్టాటిక్. సో ఇక్కడికి వచ్చేస్తే నాకు చూసారా, ఇమ్మీడియట్ గా గెటింగ్ ద కంపైల్ టైమ్ ఎర్రర్. సో మౌస్ వర్క్ చేయండి, మనకు ఎర్రర్ చూపిస్తుంది. సో కెనాట్ బి యాక్సెస్డ్ విత్ ఏ ఇన్స్టాన్స్ రిఫరెన్స్, క్వాలిఫై ఇట్ విత్ ఏ టైప్ నేమ్ ఇన్స్టెడ్. సో ఏంటి దీని మీనింగ్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది స్టాటిక్ మెంబర్ అని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ ప్రింట్ నేమ్ అనే మెథడ్ ఎలా కాల్ చేయాలి? జస్ట్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ నేమ్ డాట్ అంటే ఆ మెథడ్ నేమ్ వచ్చేస్తుంది. సో మనకు 2 వేస్ అనమాట. ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెంబర్స్ యాక్సెస్ చేయడం, 2 స్టాటిక్ పెట్టేసి డైరెక్ట్ క్లాస్ నేమ్ డాట్ అంటే ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ యాక్సెస్ చేయొచ్చు. ఇది ఏమైనా డౌట్ ఉందా అండి? ఇప్పుడు జస్ట్ స్టాటిక్ కీవర్డ్ ఇచ్చేస్తే సరిపోతుంది అంతే. సో సింటాక్స్ అయితే ఇంకేం మారదు, ప్రీవియస్ మనం ఏదైతే రాసామో అదే సింటాక్స్ ఉంటుంది, కానీ జస్ట్ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తాము. స్టాటిక్ కీవర్డ్ ఎందుకు? సో వితౌట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ we can access the class members of the class methods. ఏమైనా డౌట్ ఉందండి దీంట్లో? హలో, సరే ఎక్కడ స్టాటిక్ అని యూజ్ చేస్తాం మళ్ళీ ఒకసారి చెప్పరా? స్టాటిక్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రింట్ నేమ్ అనే మెథడ్ కి నేను స్టాటిక్ అని ఇచ్చాను. సో ఈ మెథడ్ లో ఉన్న వాల్యూ మారదు అనమాట, ఎప్పుడు మారదు, స్టాటిక్ ఆ వాల్యూ అంతే ఉంటది. ఓకే,
సో ఆ వాల్యూని మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేయాలి. అలాంటప్పుడు జస్ట్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎందుకు మళ్ళీ క్లాస్కి. సో ఓకే. డైరెక్ట్గా స్టాటిక్ అంటే వాల్యూ ఆల్వేస్ స్టాటిక్ ఉంటుంది కాబట్టి ఆ మెథడ్ అయినా సరే ప్రాపర్టీ అయినా స్టాటిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి జస్ట్ స్టాటిక్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి సినారియోలో స్టాటిక్ అని యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. So this is the another way to get a class properties or methods. Okay. Now today we will discuss the constructors in a C#. Okay. So I'm removing this complete code. Then it makes you clear. Okay. Or else this employee class. Okay. I'm removing this code. Now I have a employee class. This is a empty class. So constructors, different types of constructors available in a C#. So types of constructors. Okay. So one is a default constructor. Okay. Second one is a parameterized constructor. Third one is a static constructor. Fourth one is a copy constructor. Fifth one is a private constructor. So totally we have a 5 types of constructors in a C#. Okay. So what is constructor? What is the use of a constructor? So constructor is nothing but it is a method. Okay. So we know how to create a methods, right? These are all are the methods. Now constructor also one type of a method, but the constructor name is same as a class name. So what is the class name? Employee. సో ఈ ఎంప్లాయీ నేమ్ తోనే ఉంటుంది మెథడ్ నేమ్ కూడా, ఇంకా వేరే నేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మెథడ్ గెట్ నెంబర్ అని ఉంది, ఇక్కడ గెట్ నెంబర్ అని ఉంది, ప్రింట్ నేమ్ అని ఉంది. ఓకే. సో ఇక్కడ గెట్ నేమ్ 1 నేమ్ 2 ఇవన్నీ మన ఇష్టం వచ్చిన నేమ్స్ మెథడ్స్ ని డిక్లేర్ చేయొచ్చు. కానీ కన్స్ట్రక్టర్ దగ్గరకు వచ్చేసి కన్స్ట్రక్టర్ సింటాక్స్ ఈ మెథడ్ సింటాక్స్ సేమ్, కానీ మెథడ్ నేమ్ మాత్రం క్లాస్ నేమ్ తో మాత్రమే ఉంటుంది. దాన్నే కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇక్కడ మనకు 5 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? ఫర్ ఎగ్జాంపుల్, I have a 2 properties, public string name. Okay. Get set. And I have a one more property, public into id. Public into, for example, this one I making it salary. సో నాకు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ. సో 3 ప్రాపర్టీస్ లో 2 వచ్చేసి ఇంటీజర్ టైప్స్, ఒకటి వచ్చేసి స్ట్రింగ్ టైప్. సో ఇప్పుడు నేను ఈ ఐడి నేమ్ సాలరీ ఈ 3 ప్రాపర్టీస్ ని ప్రింట్ చేస్తాను. ఓకే. సో ప్రోగ్రామ్ డాటా సిఎస్ క్లాస్ లో ఐఎమ్ రిమూవింగ్ దిస్ కంప్లీట్ కోడ్. So we have to create an object to the employee class. Employee, okay, new employee. So we can give any name here. Now I'm printing the ID name of salary. Console data right line employee dot ID. Tarvata console dot employee dot name. And then console dot right line employee dot salary. సో 3 ప్రాపర్టీస్ ప్రింట్ చేస్తున్నాను. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ 3 ప్రాపర్టీస్ కి నేను వాల్యూస్ ఏమి అసైన్ చేయలేదు, జస్ట్ డిక్లేర్ చేశాను అంతే ప్రాపర్టీస్. ఓకే. నేను ఏ వాల్యూ అసైన్ చేయలేదు ఐడి నేమ్ సాలరీకి.
Now I'm printing this ID name salary 3 properties. So add a breakpoint here, run the application, click on continue. Now see, it is printed 0 and then the space and then a 0. So where this 0 is coming and then empty, it is not a space, it is empty value. Okay, so where this 0 is coming, where this empty value is coming. So it is coming by default constructor. So with the help of default constructor, it will assign the values to the class members or class properties. సో ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే మనకి ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ కు డిపెండ్స్ ఆన్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ అని ఉంది, ఇంటీజర్ కి బై డిఫాల్ట్ గా 0 అని అసైన్ చేస్తుంది. స్ట్రింగ్ అని ఉంది, స్ట్రింగ్ కి బై డిఫాల్ట్ గా ఎంటీ అసైన్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిక్లేరింగ్ ద వన్ మోర్ ప్రాపర్టీ బూలియన్ పబ్లిక్ bool. Okay, is deleted, is activated, something, anything, and then public date time ఓకే. సో ఇక్కడ బూలియన్ ఇంకోటి డేట్ టైం అని ఉంది. సో ఈ రెండు ప్రాపర్టీస్ కూడా ప్రింట్ చేస్తున్నాను. నా కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంప్లాయీ డాట్ ఈజ్ డిలీటెడ్ console dot write line date time. Okay, now I'm starting this application again. Click on continue. Now see, boolean by default ఈ బూలియన్ ప్రాపర్టీకి ఏం అసైన్ చేసింది, ఫాల్స్ అసైన్ చేసింది. తర్వాత డేట్ టైంకి వచ్చేసి డేట్ టైమ్ డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేసింది. బట్ ఈ వాల్యూస్ అనేది మనం ఈ ప్రాపర్టీస్కి అసైన్ చేయలేదు. బట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, త్రూ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు ద క్లాస్ ప్రాపర్టీస్. ఓకే, డిఫాల్ట్ వాల్యూ అనేది అసైన్ చేస్తుంది అన్నమాట. సో ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది మనం కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసారంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మరి ఎక్కడ ఉందండి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం ఏం చేయలేదు కదా, ఏం డిక్లేర్ చేయలేదు కదా అని మీకు డౌట్ రావచ్చు, రైట్? సో హౌ టు డిక్లేర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? సో ఐ టోల్డ్ యూ కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఓకే, సో ఇట్ ఈస్ ఏ మెథడ్, స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. సో ఈ కన్స్ట్రక్టర్ లో వచ్చే ఒక్కటే డిఫరెన్స్, మెథడ్ కి కన్స్ట్రక్టర్ డిఫరెన్స్ ఏంటంటే, డిఫరెన్స్ అంటే రిటర్న్ టైప్ యూజ్ చేయం కన్స్ట్రక్టర్ లో. ఓకే, కన్స్ట్రక్టర్ లో వచ్చేసి రిటర్న్ టైప్ ఉండదు, ప్లస్ మెథడ్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఏదైతే క్లాస్ నేమ్ వాడుతున్నామో ఆ క్లాస్ నేమే ఇక్కడ మెథడ్ లాగా యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి యాక్సెస్ మాడిఫైర్ యూజ్ చేస్తాం, కానీ రిటర్న్ టైప్ యూజ్ చేయం. ఈవెన్ వైడ్ అని కూడా యూజ్ చేయము. ఓకే, సో దిస్ ఈస్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మనం డిక్లేర్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ ఫ్రేమ్వర్క్ అనేది ఈ సింటాక్స్ ఇంటర్నల్ గా క్రియేట్ చేసుకుంటది. బట్ మనం ఇట్లా డిక్లేర్ చేస్తే ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేస్తుంది అనే మీనింగ్ అనమాట. సో దిస్ వన్ ఈస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ కి డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేస్తుంది. ఓకే, దిస్ వన్ ఈస్ క్లియర్, రైట్? హలో, వాల్యూస్ ఎలా ఎంటర్ చేసేది సార్? అంటే డిఫాల్ట్ గా ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా. సపోజ్ మనకి అవుట్పుట్ అయితే ఒక వాల్యూ కావాలి. ఇప్పుడు మనం జస్ట్ ప్రాపర్టీస్ డిక్లేర్ చేసాము, కానీ వీటికి మనం ఏం వాల్యూస్ ఇవ్వలేదు, రైట్? సో ఇవ్వకపోయినా వీటికి 0, 1 తర్వాత ఈ డే టైమ్ ఫాల్స్ ఈ వాల్యూస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, త్రూ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అన్నమాట. ఇక్కడ 0 ఉందా, ఈ 0 ఉందా, బూలియన్ ఫాల్స్ వచ్చేసిందా, డే టైమ్ కి డిఫాల్ట్ డేట్ అసైన్ చేసింది కదా వాల్యూ. బట్ ఈ వాల్యూస్ మనం ఇవ్వలేదు ప్రాపర్టీస్ కి, జస్ట్ డిక్లేర్ చేసాం అంతే. ఇక్కడ చూసారంటే జస్ట్ ప్రాపర్టీస్ డిక్లేర్ చేసాం, కానీ మనం ఏ వాల్యూ అసైన్ చేయలేదు. కానీ ఐడికి 0 వచ్చింది, శాలరీకి 0 వచ్చింది, నేమ్కి వచ్చేసి
ఎంటీ వాల్యూ వచ్చేసింది. ఈజ్ డిలీటెడ్కి వచ్చేసి ఫాల్స్ వచ్చేసింది. డే టైంకి డిఫాల్ట్ డేట్ వాల్యూ వచ్చేసింది, రైట్? సో ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్రాపర్టీస్ కంటే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది బై డిఫాల్ట్ గా క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ కి డిపెండ్స్ ఆన్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేస్తాం. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఈ క్లాస్ ప్రాపర్టీస్ కి డిఫాల్ట్ గా వాల్యూస్ అసైన్ చేస్తాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఐ హ్యావ్ ఏ వన్ మోర్ కన్స్ట్రక్టర్ కాల్డ్ parameterized constructor. So constructor name is same as a class name. There is a no change. So I am declaring the one more constructor. I am passing the string name. Okay. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే మెథడ్స్ కి మనం పారామీటర్స్ పాస్ చేసాం కదా నిన్న, సేమ్ అంతే. సో ఇది ఒక టైప్, స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. ఈ మెథడ్ లో నేను పారామీటర్స్ పాస్ చేస్తాను. సో ఈ మెథడ్స్ కి ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ టైంలో ఈ కన్స్ట్రక్టర్స్ కి వాల్యూస్ పాస్ చేయొచ్చు. పాస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు నేమ్ అని ఉంది. మీరు ఏదైతే వాల్యూ పాస్ చేస్తారో ఆ వాల్యూ వచ్చేసి ఈ నేమ్ కి అసైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ this dot name equal to name అంటే ఈ నేమ్ కి మనం పాస్ చేసే ఇన్పుట్ వాల్యూ అసైన్ చేస్తున్నాం అని మీనింగ్. తర్వాత శాలరీ ఆర్ ఐడి, ఐఎమ్ పాసింగ్ ద ఇంట్ ఐడి. సో ఇక్కడ ఐడి ఉంది కదా, మన ఇన్పుట్ పాస్ చేసే ఐడి దీనికి అసైన్ చేయాలనుకుంటున్నాం. దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి. ఓకే, సో అయితే ఇట్లా రెండు పారామీటర్స్ పాస్ చేయొచ్చా, మల్టిపుల్ పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చా అంటే ఎన్ని పారామీటర్స్ అని పాస్ చేయొచ్చు, డిఫరెంట్ వేస్ లో పాస్ చేయొచ్చు అన్నమాట. సో నేను మెథడ్స్ కనుక మనం డిక్లేర్ చేసాం కదా, సో మల్టిపుల్ వేస్ వీ కెన్ పాస్ పారామీటర్స్. సేమ్ ఇక్కడ కూడా డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ డేటా టైప్స్ పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి నేమ్ ఉంది, సో ఐ వాంట్ పాస్ శాలరీ ఆల్సో హియర్ ఇంటీజర్. ఓకే, శాలరీ. సో ఇక 3 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, ఇక్కడ 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. తర్వాత దిస్ డాట్ salary equal to salary. Okay, so and declaring the one more constructor. సో ఇట్లా మనం మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ని డిక్లేర్ చేయొచ్చు. నిన్న మెథడ్స్ అయితే ఎలా డిక్లేర్ చేసాం సేమ్ అలాగే. తర్వాత ఇక్కడ వచ్చేసి బూలియన్, bool is delete. Okay, now this dot is deleted equal to is deleted. మన ఇన్పుట్ ఏదైతే పాస్ చేస్తామో ఆ పాస్ చేసిన వాల్యూస్ వచ్చేసి ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ కి అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ కి వాల్యూస్ ఎలా పాస్ చేయాలి, దిస్ వన్ ఈస్ కాల్డ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, కమ్ హియర్. నౌ ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్, రైట్? సో దిస్ వన్ ఈస్ ద ఆబ్జెక్ట్. నౌ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఐఎమ్ క్రియేటింగ్ హియర్, ఎంప్లాయీ 2. ఓకే, సో ఇక్కడ మీరు జస్ట్ మౌస్ ఓవర్ చేశారంటే ఇట్లా బ్రాకెట్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఎన్ని కన్స్ట్రక్టర్ అంటే దీన్ని ఓవర్లోడింగ్ అంటాం అనమాట. సో ఈ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ మనకు ఊప్స్ కాన్సెప్ట్ లో వచ్చేస్తే అక్కడ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు బ్రాకెట్ ఈ సింబల్ క్లిక్ చేశారంటే ఈ కన్స్ట్రక్టర్ ఎన్ని మెథడ్స్ ని, ఎన్ని ప్రాపర్టీస్ ని ఎక్స్పెక్ట్ చేస్తుందో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఐడి అండ్ స్ట్రింగ్, నేను ఐడి వచ్చేసి 1 పాస్ చేస్తున్నాను, స్ట్రింగ్ నేమ్ వచ్చేసి శివ అని పాస్ చేస్తున్నాను. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ లో 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. తర్వాత నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను క్లాస్ కి, ఆబ్జెక్ట్ 3. సో మీరు ఇట్లా బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేశారంటే సో ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ, సెకండ్ వన్ ఇంటీజర్ వాల్యూ, థర్డ్ వన్ స్ట్రింగ్ వాల్యూ. సో సెకండ్ వన్ శాలరీ, సో వీ హ్యావ్ టు పాస్ ద శాలరీ యాజ్ ఇంటీజర్ వాల్యూ. థర్డ్ వన్ string. Okay, so I am removing this comma, string value I am passing here. So I am creating the one more object. Okay, so here I am passing the 30,000. So string integer string. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఈజ్ బూలియన్, సో వీ హ్యావ్ టు పాస్ ద బూలియన్ వాల్యూ. నౌ ఐఎమ్ పాసింగ్ ద ట్రూ వాల్యూ హియర్. ఓకే, నా సెమీకోలన్ యాడ్ చేయండి. ఇక్కడ మనం నేమ్
పాస్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఏదైతే వాల్యూస్ మీరు ఇచ్చారో ఈ వాల్యూస్ వచ్చేసి క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్కి అసైన్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇచ్చిన ఈ ప్రాపర్టీస్ ఈ క్లాస్ పారామీటర్స్ వచ్చేసి క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్కి అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఈ ప్రాపర్టీస్కి అసైన్ అయ్యాయి కాబట్టి ఈ వాల్యూస్ నేను ప్రింట్ చేయొచ్చు. నౌ కమ్ హియర్, సేవ్ దిస్ వన్. నౌ ఐఎమ్ యూజింగ్ ద employee2 object. Okay, write statement console dot write line employee2 dot id comma concatenation చేస్తున్నాను. So we have to add a plus symbol and then add some space here. employee2 dot name. ఓకే, తర్వాత employee3 లో ఉన్న ప్రాపర్టీస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓకే, employee3 డాట్ ఐడి నేమ్. సో ఇంకోటి ఏం పాస్ చేస్తాం, శాలరీ. సో ఐఎమ్ యాడింగ్ ద శాలరీ ఆల్సో. employee3 డాట్ శాలరీ. సో ఇక్కడ మీరు కొంచెం స్పేస్ ఇవ్వండి. ఓకే, లేకపోతే ఇట్లా ఏదైనా సింబల్ అయినా ఇచ్చుకోవచ్చు జస్ట్ డిఫరెన్స్ కోసం. సో ఈ స్ట్రింగ్ లో మనం ఏది ఇచ్చినా ఒకటే అన్నమాట. సేవ్ దిస్ వన్. సో employee4 ఆబ్జెక్ట్ ఉంది కదా, సో వీ కెన్ ప్రింట్ దట్ వన్ ఆల్సో. console dot write line employee4 dot id name and then employee4 dot salary employee4 dot is deleted. Okay, save this one and then సో ఇక్కడ డీబగ్ యాడ్ చేయాలి. సో అసలు ఏం జరుగుతుంది మీకు తెలియాలి. సో మన కోడ్ అర్థం అవ్వాలంటే డీబగ్ పాయింట్ యాడ్ చేస్తేనే మనకు కోడ్ అర్థం అవుతుంది. ఓకే, నా పుట్ బ్రేక్ పాయింట్ ఎవ్రీ ప్లేస్. నా రన్ దిస్ అప్లికేషన్. సో క్లిక్ ఆన్ F10. సో ఇవి డిఫాల్ట్ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను ఫస్ట్. నా నేను 2 పారామీటర్స్ పాస్ చేశాను కాబట్టి ఎక్కడైతే ఈ కన్స్ట్రక్టర్ 2 పారామీటర్స్ ఉందో దీనికి హిట్ అయింది ఫస్ట్. సో ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే వాల్యూ ఐడి 1 అని పాస్ చేశాను, నేమో శివ అని పాస్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఐడి 1 వస్తుంది, నేమో శివ వస్తుంది. ఎందుకంటే ఈ వాల్యూస్ ఈ ప్రాపర్టీస్కి అసైన్ చేస్తున్నారు. క్లిక్ ఆన్ F10 జస్ట్ మౌస్ ఓవర్ చేయండి. సి హియర్ ఐడి ఈక్వల్ టు 1, మౌస్ ఓవర్ ఆన్ నేమ్ ఈక్వల్ టు శివ. నౌ క్లిక్ ఆన్ F10. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 3 క్రియేట్ చేశాను. ఓకే, నౌ సి ఈ కన్స్ట్రక్టర్ రావాలి. ఎందుకు ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో 3 ప్రాపర్టీస్ ఉన్న మెథడ్ ఏంటి ఇది కాబట్టి ఇక్కడ ఐడి 2 అని పాస్ చేశాను, శాలరీ తర్వాత నేమ్. ఓకే, క్లిక్ ఆన్ F10. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 4. సో ఆబ్జెక్ట్ 4 క్రియేట్ చేసి ఈ మెథడ్ కాల్ చేశాను. రైట్, ఐడి నేమ్ శాలరీ ఈజ్ రిలేటెడ్. సో మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అన్ని ఈ క్లాస్ ప్రాపర్టీస్కి అసైన్ అవుతాయి. ఐఎమ్ ప్రింటింగ్ ద క్లాస్ 2 క్లాస్ 3. ఓకే, ఇక్కడ నేను 2 సెమీకోలన్స్ ఇచ్చాను, ఒకటి రిమూవ్ చేయాలి. నా క్లిక్ ఆన్ F10. నౌ సి ఐఎమ్ ఏబుల్ టు ప్రింట్ ద ఫస్ట్ కన్స్ట్రక్టర్ వాల్యూ 1, నేమ్ శివ పాస్ చేశాను. సెకండ్ కన్స్ట్రక్టర్కి ఐడి 2 అని ఇచ్చాను, నేమ్ శివ అని ఇచ్చాను, శాలరీ వచ్చేసి 2000 ఇచ్చాను. థర్డ్ కన్స్ట్రక్టర్ ఐడి 3 ఇచ్చాను, నేమ్ శివ అని ఇచ్చాను, శాలరీ ఇచ్చాను 2 అని ఇచ్చాను. సో జస్ట్ డిఫరెన్సియేషన్ కోసం ఇక్కడ సింబల్ యాడ్ చేసుకోండి. జస్ట్ డిఫరెన్స్ అర్థమైపోతుంది అన్నమాట. వాల్యూస్ అన్ని కంబైన్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, ఐఎమ్ రిమూవింగ్ దిస్ సెమీకోలన్. నౌ స్టాప్ ద డీబగ్, సేవ్ దిస్ వన్, రన్ దిస్ అప్లికేషన్ అగైన్. సో వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద అవుట్పుట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. నౌ సి ఫస్ట్ కన్స్ట్రక్టర్ వాల్యూ 1, వాల్యూ శివ. సో ఈ విధంగా కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేసి వాల్యూస్ మనకు మెథడ్స్కి అయితే వాల్యూస్ ఎలా పాస్ చేస్తున్నామో సేమ్ కన్స్ట్రక్టర్ కూడా వాల్యూస్ అలాగే పాస్ చేస్తాం. ఏం డిఫరెన్స్ ఉండదు. మెథడ్
మనం ఏదైతే నేమ్ ఇవ్వాలో ఆ నేమ్ ఇస్తాం మెథడ్‌కి. కన్‌స్ట్రక్టర్‌కి మాత్రం జస్ట్ క్లాస్ నేమే ఇవ్వాలి. మనం ఓన్‌గా మెథడ్ నేమ్ అనేది ఇవ్వకూడదు. ఓకే. కన్‌స్ట్రక్టర్‌కొచ్చేసి రిటర్న్ టైప్ ఉండదు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్‌స్ట్రక్టర్ నేమ్ ఈజ్ సేమ్ యాస్ క్లాస్ నేమ్. కన్‌స్ట్రక్టర్ డజంట్ హావ్ ఎనీ రిటర్న్ టైప్. ఇది క్లియర్ కదా? హలో! యెస్ సార్. అండ్ ఎన్ని కన్‌స్ట్రక్టర్స్ అయినా యూజ్ చేయొచ్చా? అంటే సేమ్ నేమ్‌తో. అంటే ఇట్లా పారామీటర్స్ కదా మీరంటుంది? ఆ! ఆ! పారామీటర్స్. అవును. మనం నిన్న మెథడ్స్ డిక్లేర్ చేసి ఎన్ని మెథడ్స్ అయితే డిక్లేర్ చేయొచ్చో ఇక్కడ గూడా మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఎన్ని పారామీటర్స్ అయినా పాస్ చేయొచ్చనమాట. సో, దానికి ఓకే. రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఓకే. సపోజ్ ఐడీ నంబర్ 2 ఉన్నది ఓన్లీ నాకు కావాలి ప్రింట్. సో, ఎంప్లాయీస్ ఇక్కడ అవును. కన్‌స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి కదా సార్ సేమ్ నేమ్‌తో. సో, అవును. పర్టిక్యులర్ ఐడీ నంబర్ 2 ఉన్న కన్‌స్ట్రక్టరే నాకు కావాలి. అవును. అంటే ఆహ్, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఓన్లీ 2 ఒక్కటే అసైన్ చేయాలి. అప్పుడు హ్మ్. కన్‌స్ట్రక్టర్‌లో ఐడీ ఒక్కటే పాస్ చేస్తారు. ఓకే. సో, మళ్ళీ మనం ప్రోగ్రామ్‌లో ఇక్కడ పారామీటర్ రాసుకోవాల్సి ఉంటుందా ఐడీ? అంతే కదా! ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను కన్‌స్ట్రక్టర్‌కి వాల్యూ పాస్ చేశాను. ఇక్కడ హ్మ్. 2 వాల్యూస్ ఇన్‌పుట్ ఉంది కాబట్టి 2 పాస్ చేశాను. మీరు అట్లా వద్దు ఒక్కటే ఐడీ ఒక్కటే కావాలన్నప్పుడు ఇంకో కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేసి అక్కడ ఐడీ ఒకటే ఇవ్వండి. అప్పుడు ఐడీ ఆ కన్‌స్ట్రక్టరే కాల్ అవుతది. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి వేరే వాళ్ళకి? సార్ ఇప్పుడు వేరే క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్ ఎంప్లాయీ క్లాస్ ఉంది కదా సార్. అవును. అవును. దానిలో ఇది ఎంప్లాయీ ప్రాపర్టీస్‌ని క్లాస్. ఎరేలో స్టోర్ చేసి ఎరేని ఆర్గ్యుమెంట్ కింద పంపించొచ్చా సార్? ఎరేలో స్టోర్ చేయరు. లిస్ట్‌లో స్టోర్ చేస్తాము. ఓకే. ఓకే. సో, అవి మనకు కమింగ్ సెషన్‌లో వస్తాయి. సో, నాకు అర్థమైంది మీరు చెప్పేది. సో, ఒక ఓకే. లిస్ట్‌లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఈ లిస్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు ప్రాపర్టీస్ ఉంది కదా! ఎంప్లాయీ ఇక్కడ క్లాస్‌లో ఉన్న మీరు ప్రాపర్టీస్ అన్నీ లిస్ట్‌లో స్టోర్ చేసుకొని అవన్నీ లూప్ చేసేసి తిప్పొచ్చు. ఐ మీన్ లూప్ చేసి ఇటరేట్ చేసి వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ మీరు డిఫాల్ట్‌గా వాల్యూస్ ఇచ్చారు కదా! అవును. అవును. ఇలా కాకుండా వేరే క్లాస్‌లోని ప్రాపర్టీస్‌ని ఆర్గ్యుమెంట్స్ కింద ఎలా పంపిస్తారు? సేమ్ ఇలాగే పంపిస్తారా? అవును. సో, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తాను మీకిప్పుడు. సో, ఇప్పుడు జస్ట్ ప్రాపర్టీస్ పంపిస్తున్నాం. ఐ మీన్ వాల్యూస్ పంపిస్తున్నాం. ఓకే. సో, దీన్ని పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అంటాం. నెక్స్ట్ ఈ కన్‌స్ట్రక్టర్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన టాపిక్ వస్తది. ఓకే. డోంట్ వరీ ఐ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి స్టాటిక్ కన్‌స్ట్రక్టర్. ఓకే. సో, స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ ఈస్ ఏ కన్‌స్ట్రక్టర్ క్లాస్ కెన్ హావ్ ఓన్లీ వన్ స్టాటిక్ కన్‌స్ట్రక్టర్. సో, స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ వచ్చేసి ఒకటే స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ ఉంటది. అంటే ఇట్లా మల్టిపుల్ స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేయలేము. తర్వాత స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ ఈస్ ఏ పారామీటర్ లెస్ కన్‌స్ట్రక్టర్. సో, ఇట్లా స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ పారామీటర్స్ పాస్ చేయలేమన్నమాట. పారామీటర్ లెస్ అంటే పారామీటర్స్ పాస్ చేయము అని మీనింగ్. ఓకే. సో, కన్‌స్ట్రక్టర్స్ ఎన్నుంటాయి? ఒకటే స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ ఉంటది. ఒక క్లాస్‌కొచ్చేసి ఒకటే స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ ఉంటది. కానీ జస్ట్ స్టాటిక్ కీవర్డ్ ఇచ్చేస్తే అది స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ అయిపోద్ది. అంతే డిఫరెన్స్ ఏమీ లేదింక. సో, ఇదొచ్చేసి పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. కాపీ దిస్ వన్. Okay. Now I want to add a static constructor. So class can have only one static constructor. So ఈ ప్రాపర్టీస్ అన్ని నేను స్టార్టింగ్ లో యాడ్ చేస్తాను. సో దెన్ ఇట్ ఈస్ క్లియర్ టు అండర్స్టాండ్. ఓకే. నౌ ఐఎమ్ డిక్లేరింగ్ ద స్టాటిక్ కన్స్ట్రక్టర్. స్టాటిక్ ఎంప్లాయీ. ఓకే. సో స్టాటిక్ వచ్చేసి ఒకటే స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. మల్టిపుల్ స్టాటిక్ కన్స్ట్రక్టర్స్ ఉండవు క్లాస్‌లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఈస్ ఏ పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్. అంటే పారామీటర్స్ పాస్ చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంటి ఐడీని పాస్ చేస్తున్నా. చూడండి నాకు ఇమ్మీడియేట్‌గా కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తది. ఇక్కడ మౌస్ ఓవర్ చేశారంటే స్టాటిక్ కన్స్ట్రక్టర్ మస్ట్ బి పారామీటర్ లెస్. పారామీటర్ లెస్ అంటే అర్థం ఏంటంటే పారామీటర్స్ పాస్ చేయకూడదు అని మీనింగ్ అన్నమాట. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ పారామీటర్. నౌ స్టాటిక్ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఒకటే స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. సో నేను ఇంకొక స్టాటిక్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. దెన్ వి విల్ గెట్ అగైన్ కంపైల్ టైమ్ ఎర్రర్. నౌ సీ ఇమ్మీడియేట్‌గా నాకు కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సో ఆల్రెడీ డిఫైన్ ఏ మెంబర్ ఎంప్లాయీ విత్ సేమ్ పారామీటర్ టైప్.
సో ఒకటే స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఉంటుంది అన్నమాట క్లాస్లో. నౌ ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్. నౌ సీ ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ స్టాటిక్ కన్స్ట్రక్టర్? సో స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఎందుకంటే స్టాటిక్ ఫీల్డ్స్ ని మనం యూజ్ చేసుకోవడానికి స్టాటిక్ కన్స్ట్రక్టర్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ this one is a static field. I'm declaring the static public. Okay, in this public static string static name get set. ఓకే, సో ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్లో ఈ స్టాటిక్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టాటిక్ నేమ్ అనేది ప్రాపర్టీ, దీనికి వాల్యూ అసైన్ చేయాలి నేను. ఓకే, సో కమ్ హియర్, ఇక్కడ వచ్చేసి స్టాటిక్ నేమ్. ఓకే, స్టాటిక్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఏదో ఒక నేమ్ వాల్యూ అసైన్ చేస్తాను. స్టాటిక్ ప్రాపర్టీ. ఓకే, సో ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్లో ఈ ఐడి కానీ శాలరీ కానీ ఆ ఫీల్డ్స్ ఏవి నేను యూజ్ చేయలేను. ఐడి నాకు ఇక్కడ ఐడి రావట్లేదు, తర్వాత శాలరీ శాలరీ ప్రాపర్టీ కూడా రావట్లేదు. సో ఓన్లీ స్టాటిక్ ఫీల్డ్స్ మాత్రమే వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడానికి ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్టాటిక్ ఫీల్డ్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి? సో వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ డైరెక్ట్లీ యాడ్ retrieve the static member. This one is a static constructor. Okay, so now I want to print this value static name. Come here, just write a console dot write line, class name is a employee, right? Employee dot static name. Now see, without creating the object I am able to access this property. Add a semicolon. Now print this one. Now click on continue. Now see, the static property value is printed. Okay, so static constructor వల్ల యూజ్ ఏంటంటే స్టాటిక్ మెంబర్స్ ని ఇనిషియలైజ్ చేసుకోవడం కోసం స్టాటిక్ కన్స్ట్రక్టర్ వాడతాం అనమాట. సో ఓన్లీ స్టాటిక్ ఫీల్డ్స్ మాత్రమే ఈ కన్స్ట్రక్టర్ లో యాక్సెస్ చేస్తాం, కానీ వేరే ప్రాపర్టీస్ ని ఇక్కడ యాక్సెస్ చేయలేము. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ స్టాటిక్ కన్స్ట్రక్టర్. ఫోర్త్ వన్ కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, కాపీ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి, దానివల్ల ఎందుకు వాడతాము, అసలు దానివల్ల యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్లాస్లో ఈ ఐడి నేము, ఓకే, శాలరీ, ప్రాపర్టీస్, వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో నాకంటే ప్రీవియస్గా వచ్చిన ఎంప్లాయీ ఈ వాల్యూస్ అన్ని ఫిల్ చేశారు. సేమ్ వాల్యూస్ నాకు కూడా కావాలి. అప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాల్యూస్ అసైన్ చేయాలి. సో అలా కాకుండా నాకు ఏం కావాలి అంటే, ఇంతకు ముందు ఏదైతే ఎంప్లాయీ క్రియేట్ చేసుకున్నాడో వాల్యూస్, ఆ వాల్యూసే నేను కాపీ చేసుకోవాలనుకుంటున్నా. సో మళ్ళీ రీక్రియేట్ చేసి వాల్యూస్ అసైన్ చేయకుండా, దాన్నే కాపీ కన్స్ట్రక్టర్ అంటారు. సో హౌ టు ఇంప్లిమెంట్ కాపీ కన్స్ట్రక్టర్? సో కాపీ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ సింటాక్స్ అయితే మారదు, సేమ్ ఇదే కన్స్ట్రక్టర్, క్లాస్ నేమే ఉంటుంది. ఓకే, నా ఐమ్ క్రియేటింగ్ ద కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్లో నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాను, ఎంప్లాయీ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక క్లాస్నే ప్రాపర్టీ ఇన్పుట్ పారామీటర్గా పాస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ అన్ని ఇంటీజర్ టైప్స్, స్ట్రింగ్ టైప్స్, బూలియన్, ఇలా మన డేటా టైప్స్ యూజ్ చేసుకొని పంపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ ఏం పంపిస్తున్నాను, క్లాస్నే ఇన్పుట్ పంపిస్తున్నాను. సో ఇప్పుడు డేటా టైప్ ఏంటిది, ఇక్కడ క్లాస్ ఈజ్ అ డేటా టైప్, లైక్ ఇంటీజర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, రైట్? సేమ్ అలాగే క్లాస్ కూడా డేటా టైప్. సో డేటా టైప్ వాల్యూ. సో నా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే, నేను దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఈ ఎంప్లాయీ డాట్ ఐడి, అంటే ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ వస్తుంది కదా మనకు ఈ క్లాస్కి. సో ఈ ఇన్పుట్ వాల్యూస్ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూస్ వచ్చేసి ఈ మెయిన్ క్లాస్లో ఉన్న ఐడీస్కి అసైన్ చేస్తున్నాను. తర్వాత
this dot name equal to employee dot name. This dot salary equal to this employee dot salary. This dot is deleted equal to this employee dot deleted. సో ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ పంపిస్తామో ఆ వాల్యూస్ అన్ని ఈ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్కి అసైన్ చేస్తున్నాను. ఓకే, సో నా కమ్ హియర్, ఐ వాంట్ యాడ్ ఇదేంటి స్టాటిక్. ఓకే, తర్వాత ఇవేంటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. Parameterized constructor. Okay, now this is a static property we are accessing. Now we have to use the copy constructor. సో కాపీ కన్స్ట్రక్టర్కి ఏం చేయాలి, ఫస్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్లాస్ ఆబ్జెక్ట్ ఐఎమ్ అసైనింగ్ ద సమ్ వాల్యూస్. నౌ or else you can create one more object, it is clear to you. Okay, సో ఆబ్జెక్ట్ ఎంప్లాయీ 5 అయితే మీరు ఓబీజే 5 అని ఇచ్చుకోండి, మీకు క్లారిటీ ఉండదు, ఎలా కావాలంటే అలా. సో ఆబ్జెక్ట్ నేమ్ అనేది మన ఇష్టం అనమాట. సో ఇక్కడ ఐడి, సో ఐడి ఈక్వల్ టు నేను 10101, దిస్ ఎంప్లాయీ ఐడి. తర్వాత ఎంప్లాయీ 5 డాట్ నేమ్, ఇక్కడ నేమ్ వాల్యూ ఏమి ఇస్తున్నానంటే శంకర్ అని ఇస్తున్నాను. దిస్ వన్ ఇస్ ద నేమ్. తర్వాత ఎంప్లాయీ 5 డాట్ శాలరీ, సో శాలరీ వచ్చేసి ఓకే, తర్వాత ఈజ్ డిలీటెడ్ ట్రూ అని ఇస్తున్నాను. సో ఈ వాల్యూస్ అన్ని మన క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్కి అసైన్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఎంప్లాయీ క్లాస్ ఎంప్లాయీ 6, సో ఈ ఎంప్లాయీ 6కి నేను ఈ ప్రాపర్టీ ఇంతకుముందు మనం ఇట్లా వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఇంటీజర్ వాల్యూ, స్ట్రింగ్ వాల్యూ ఉంది కదా, సేమ్ అలాగా ఈ క్లాస్ ఆబ్జెక్ట్ పంపిస్తున్నాను ఇన్పుట్గా. ఓకే, సో ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్ని ఇన్పుట్గా పంపించాను. తర్వాత ఇప్పుడు నాకు ఏం కావాలి, ఈ వాల్యూస్ ఏదైతే అసైన్ చేసుకున్నాడో ఈ వాల్యూస్ అన్నిటిని నేను ప్రింట్ చేసుకోవాలి. సో నౌ ఫస్ట్ చెక్ దిస్ వన్, దిస్ వాల్యూస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, దెన్ యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. సో ఎంప్లాయీ క్లాస్ దగ్గరకు రండి, ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టండి. ఫస్ట్ రిమూవ్ ఆల్ ద బ్రేక్ పాయింట్. డీబగ్లోకి వచ్చేసి డిలీట్ ఆల్ బ్రేక్ పాయింట్ అంటే మనం ఆల్రెడీ బ్రేక్ పాయింట్స్ పెట్టినా ఏమి డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నాను. ఓకే, నౌ రన్ దిస్ అప్లికేషన్. మౌస్ ఇక్కడ మౌస్ ఓవర్ చేయండి, మనం ఏదైతే వాల్యూస్ పాస్ చేసామో ఆ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఐడి 1001 అని పాస్ చేశాను, ఈజ్ రిలేటెడ్ ట్రూ అని పాస్ చేశాను, నేమ్ శంకర్, శాలరీ 40,000. సో జస్ట్ మౌస్ ఓవర్ చేయండి, ఐ మీన్ F10 క్లిక్ చేస్తే ఇక్కడ మౌస్ ఓవర్ చేయండి. సో నౌసి ఈ క్లాస్లో ఉన్న ఐడికి మనం ఏదైతే ఇన్పుట్ పంపించామో ఆ వాల్యూ ఇక్కడ అసైన్ అవుతుంది అనమాట. తర్వాత నేమ్ శంకర్, శాలరీ 40,000, ఈజ్ డిలీటెడ్ ట్రూ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ. సో ఒక అతను వచ్చేసి ఈ వాల్యూస్ ఇచ్చారు, సేమ్ వాల్యూస్ సేమ్ నేమో, నాకు ఇంక వేరే డిఫరెన్స్ ఏం లేదు. సో అప్పుడు నేను ఏం చేయాలి, డిఫరెన్స్ ఏం లేకపోతే కాపీ చేసుకుంటే సరిపోద్ది కదా, మళ్ళీ కంప్లీట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్కి వాల్యూస్ అసైన్ చేసే బదులు డైరెక్ట్గా ఈ వాల్యూస్ నేను కాపీ చేసుకోవచ్చు కదా నేను. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, దెన్ హౌ టు కాపీ దిస్ వాల్యూస్? I'm stopping the debug. Okay, I'm stopping the debug. Come here. Now we have to print these values, right? So calling the copy constructor ikkada values assign chesukovali. Now console dot write line
దిస్ ఎంప్లాయీ 6 డాట్ ఐడి. తర్వాత కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంప్లాయీ 6 డాట్ నేమ్ సాలరీ అండ్ దెన్ ఈజ్ డిలీటెడ్. ఓకే. సో ఈ వాల్యూస్ ఈ క్లాస్ ఆబ్జెక్ట్ వేరు, ఈ క్లాస్ ఆబ్జెక్ట్ వేరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది ప్రీవియస్గా వచ్చిన ఎంప్లాయీ వాల్యూస్ అసైన్ చేసి ప్రింట్ చేస్తున్నాడు. సో నేను ఏం చేస్తున్నాను, ఇవే వాల్యూస్ నాకు కావాలి. సో ఈ క్లాస్ ఆబ్జెక్ట్ని ఇన్పుట్గా ఇక్కడ పాస్ చేసుకుని సేమ్ ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఈ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే. సేవ్ దిస్ వన్ అండ్ దెన్ స్టార్ట్ అప్లికేషన్ అగైన్. క్లిక్ అన్న కంటిన్యూ. Now see 101 Shankar 40,000 true. So all class property values printed successfully. సో ఎందుకు ఈ కాపీ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాము? కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జిరాక్స్ బాక్స్కి వెళ్ళాము. సో అక్కడ జిరాక్స్ కాపీలో ఏంటంటే ఆల్రెడీ ఒక పేపర్ ప్రింట్ అయి ఉంది. సేమ్ ఆ పేపర్లో ఇది ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ నాకు కావాలి. సో దాన్ని మనం సింపుల్గా ప్రింట్ చేసుకుంటే సరిపోద్ది కదా. మళ్ళీ మనం పెన్ను తీసుకుని వేరే పేపర్ మీద రాయాల్సిన అవసరం లేకుండా ఉండాలి. సో జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంటే కాపీ చేస్తున్నాం వాల్యూస్. సేమ్ అదే సినారియో ఈ కాపీ కన్స్ట్రక్టర్ అనమాట. ఓకే. సో ఇది ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది. అంటే చెప్తే అర్థమైనట్టే ఉంటుంది. బట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది ఫుల్ క్లారిటీ ఉంటుంది అనమాట. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా అండి? సార్ ఇందులో దిస్ ఐడి, దిస్ నేమ్, దిస్ సాలరీ అని యూజ్ చేస్తున్నాం కదా. దిస్ అంటే ఏంటి? దిస్ అంటే ఈ క్లాస్లో కరెంట్ క్లాస్లో మనకి ఎంప్లాయీలో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అనమాట. దాన్ని దిస్ అంటున్నాం. ఈ దిస్ అని లేకుండా కూడా యూజ్ చేయొచ్చు, ఏం కాదు. బట్ దిస్ అని ఉంటే మనకు ఈ క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ అని మీనింగ్ అంతే. ఓకే సార్. సో దిస్ అని యూజ్ చేయొచ్చు. వితౌట్ దిస్ కీవర్డ్ కూడా ఈ ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒకటే సేమ్ మీనింగ్ అయితే డిఫరెంట్ ఏమి ఉండదు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. సో వీ హ్యావ్ ఏ లాస్ట్ వన్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. సో ఈ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే జస్ట్ ప్రైవేట్ అని యూజ్ చేస్తాం. యాక్సెస్ మాడిఫైర్ ఇక్కడ పబ్లిక్ అని ఉంది కదా, పబ్లిక్ బదులుగా ప్రైవేట్ అని యూజ్ చేస్తాం అనమాట. సో ప్రైవేట్ అని యూజ్ చేస్తే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఓకే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము ప్రైవేట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తే. నౌ దిస్ వన్ ఈస్ అ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. ఓకే. సో I'm creating the constructor giving the private. ఓకే. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ పారామీటర్ లిస్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశా కదా, అందుకని ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే. సో దిస్ వన్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కదా, దానివల్ల ఇష్యూ వస్తుంది. సో ఈ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ జస్ట్ కాపీ కామెంట్ చేయండి. ఈ కొంచెం సేపు మీకు టాపిక్ అర్థం అవటానికే. ఓకే. నౌ కమ్ హియర్. ఇక్కడ ప్రైవేట్ అని కీవర్డ్ యూజ్ చేస్తే ఇది ప్రైవేట్ కన్స్ట్రక్టర్ అయిపోతుంది. సో ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే ప్రైవేట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తామో అప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. కమ్ హియర్. ఓకే. చూడండి నాకు ఇమ్మీడియట్గా ఎర్రర్ వచ్చేస్తుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే. నౌ సీ ఎంప్లాయీ ఈజ్ ఇన్యాక్సెసిబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొటెక్షన్ లెవెల్. సో మనం ఎప్పుడైతే ప్రైవేట్ అని కీవర్డ్ యూజ్ చేస్తామో సో ఆటోమేటిక్గా అప్పుడు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము అని మీనింగ్. సో అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేకపోతే మరి ఈ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి? ఓకే. అదనమాట మనకు ఇప్పుడు ప్రశ్న. సో ఏంటి అంటే ఎప్పుడైతే ఈ క్లాస్లో మనకు స్టాటిక్ ఫీల్డ్స్ ఉంటాయో సో ఆ స్టాటిక్ ఫీల్డ్స్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలాంటి సినారియోలో మాత్రమే ఈ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాము. ఓకే. సో జస్ట్ ప్రైవేట్ అని ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు స్టాటిక్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ స్టాటిక్ నేమ్. సో జస్ట్ ఈ స్టాటిక్ నేమ్ ఈ వాల్యూస్ని యూజ్ చేసుకోవాలి. ఓకే. క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా అంటే అన్ని ఏదైతే ఈ క్లాస్లో ఎప్పుడైతే స్టాటిక్ ఫీల్డ్స్ ఉంటాయో అలాంటి సినారియోలో స్టాటిక్ ఫీల్డ్స్ డిక్లేర్ చేసి ప్రైవేట్ కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేస్తే సో ఎండ్ యూజర్ అనేవాడు అంటే డెవలపర్ అనమాట. సో డెవలపర్ వేరే క్లాస్లో ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేడు. ఒకవేళ బై మిస్టేక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే అది అలౌ చేయదు. దాన్నే ప్రైవేట్ కన్స్ట్రక్టర్ అంటాం. అంతే. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు.
సో టోటల్‌గా మనకు 5 టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. దీన్ని డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అంటాము. కంట్రోల్ కేయు ఓకే. సో ఈ లాస్ట్‌లో వచ్చేసి దీని కామెంట్ పెడుతున్నాను. కంపైల్ టైమ్ ఎర్రర్ రాకుండా ఉంటది. దీన్ని ప్రైవేట్ కన్‌స్ట్రక్టర్ అంటాం. సో డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఎందుకు? క్లాస్‌లో ఉన్న ఫీల్డ్స్‌ని డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయడం కోసం డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ వాడతారు. పారామీటర్ కన్‌స్ట్రక్టర్. సో ఈ కన్‌స్ట్రక్టర్‌లో వాల్యూస్ పాస్ చేస్తే అంటే పారామీటర్స్ అన్నమాట ఇవి. పారామీటర్స్ పాస్ చేస్తే వీటిని పారామీటర్ కన్‌స్ట్రక్టర్ అంటాము. దీన్నే కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అని కూడా అంటాము. కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అంటే మెథడ్ నేమ్స్ ఏమో డిఫరెంట్ పారామీటర్స్. దాన్నే ఓవర్‌లోడింగ్ అంటారు. ఓకే. దీని టాపిక్ వచ్చేసి మనకు ఊప్స్ కాన్సెప్ట్‌లో ఉంటది. బట్ జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓవర్‌లోడింగ్ అంటే మెథడ్ నేమ్స్ ఏమో డిఫరెంట్ పారామీటర్స్. ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి కదా! ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ 4 పారామీటర్స్ ఉన్నాయి. మెథడ్ నేమ్స్ ఏమో అంటే ఆల్వేస్ మెథడ్ నేమ్ ఎంప్లాయీ ఉంది కాబట్టి మెథడ్ నేమ్ సేమ్. దీన్నే ఓవర్‌లోడింగ్ కన్‌స్ట్రక్టర్ అని కూడా అంటాము. ఇట్లా ఒకటే మెథడ్ ఉంటేనేమో పారామీటర్ కన్‌స్ట్రక్టర్. మల్టిపుల్ పారామీటర్స్ ఉన్న కన్‌స్ట్రక్టర్ డిక్లేర్ చేస్తేనేమో కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అంటాం. అంతే. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. తర్వాత స్టాటిక్ కన్‌స్ట్రక్టర్. స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి? స్టాటిక్ ఫీల్డ్స్‌ని ఇనిషియలైజ్ చేయడానికి స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ వాడతాము. సో స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ ఈస్ ఏ పారామీటర్‌లెస్ కన్‌స్ట్రక్టర్. సో స్టాటిక్ కన్‌స్ట్రక్టర్‌లో ఇట్లా పారామీటర్స్ అనేది పాస్ చేయలేమన్నమాట. జస్ట్ డిక్లేర్ చేస్తాం గానీ పారామీటర్స్ అయితే పాస్ చేయలేము. ఓకే. స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ ఈస్ ఏ పారామీటర్‌లెస్ కన్‌స్ట్రక్టర్. నెక్స్ట్ వచ్చేసి సో క్లాస్ కెన్ హావ్ ఓన్లీ వన్ స్టాటిక్ కన్‌స్ట్రక్టర్. సో ఒక కన్‌స్ట్రక్టర్ కంటే ఎక్కువ స్టాటిక్ కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేయలేము. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ప్రైవేట్ సారీ ఫోర్త్ వన్ ఈస్ కాపీ కన్‌స్ట్రక్టర్. సో కాపీ కన్‌స్ట్రక్టర్‌లో క్లాస్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం ఇన్‌పుట్‌గా. పాస్ చేసి ఇదే వాల్యూస్‌ని ఆ క్లాస్ ఆబ్జెక్ట్‌తో వాల్యూస్ యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. వాల్యూస్ అసైన్ చేశాను. సేమ్ ఇవే వాల్యూస్ నేనేం చేయాలనుకుంటున్నాను సో ఈ వాల్యూస్‌ని నేను కాపీ చేసుకుంటానన్నమాట. ఈ వాల్యూస్ కాపీ చేసుకొని ఆబ్జెక్ట్‌కి ఇన్‌పుట్‌కి పాస్ చేసేసి ఈ క్లాస్ ప్రాపర్టీస్ ఈ ఆబ్జెక్ట్ ద్వారా నేను ప్రింట్ చేసుకుంటున్నాను. దీన్నే కాపీ కన్‌స్ట్రక్టర్ అంటారు. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రైవేట్ కన్‌స్ట్రక్టర్. సో ప్రైవేట్ కన్‌స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి? యాక్సెస్ మోడిఫైయర్ ప్రైవేట్ అని ఇచ్చేస్తే దాన్ని ప్రైవేట్ కన్‌స్ట్రక్టర్ అంటామన్నమాట. తర్వాత సో ప్రైవేట్ అని ఇచ్చేసిన తర్వాత క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమన్నమాట. సో ఇన్‌స్టెన్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌స్టెన్స్. సో మరి ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయలేకపోతే మరి ఆ క్లాస్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఆ క్లాస్‌లో ఓన్లీ స్టాటిక్ ఫీల్డ్స్ ఉంటే అలాంటి సినారియోలో ప్రైవేట్ కన్‌స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. ఒకవేళ బై డిఫాల్ట్ డెవలపరు మర్చిపోయి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే, ఇదనేది మనకు కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తది. సో అప్పుడు వెంటనే తనకు తెలిసిపోతుంది. ఓకే. ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ కన్‌స్ట్రక్టర్. వి కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్ అని. ఇంతవరకు క్లియరా అండి? హలో! యెస్ సార్. శ్రీలత గారు, రవి గారు, నవీన్, సురేంద్ర గారు. ఓకే ప్రాపర్టీ సార్. ఎంప్లాయీస్ క్లాస్‌లో రాస్తున్నారు. ఒకసారి ప్రోగ్రామ్ క్లాస్‌లోకెళ్తున్నారు. అది అర్థం కాలేదు. అహా! ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ క్లాస్‌లోకెళ్తున్నా అంతే. ఈ క్లాస్ ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్ ఉంది ప్రాపర్టీస్ గదా! చెక్స్ ఈ క్లాస్‌లో ఉన్న వాల్యూస్‌ని ఇక్కడే ప్రింట్ చేయకుండా, ఈ ప్రోగ్రామ్ క్లాస్‌లోకెళ్ళి ఇక్కడ ప్రింట్ చేస్తున్నా వాల్యూస్. ఓకే. అంతే. అంతకుమించి ఏం లేదు. ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? సురేంద్ర గారు, నవీన్. సో డౌట్స్ ఏం లేవు గదా! ఈ టాపిక్‌లో? ఓకే. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఐ యామ్ స్టాపింగ్ ద రికార్డ్. సో నిన్న మళ్ళీ మీకు ఏదైతే